కాకపోతే మ్యూజిక్ పెద్ద బ్యాక్డ్రాపు. భారతీయుడును ఊహించుకొని సినిమాకి వస్తే కొద్దిగా అప్సెట్ అవుతాము. ఏఆర్ రెహమాన్ మిస్ అయ్యింది ఈ సినిమాలో ఖచ్చితంగా. మ్యూజిక్ అంత బాగాలేదు, పాటలు కూడా అన్నెసెసరీగా వస్తాయని అనిపిస్తుంది. మన తెలుగు అమ్మాయి వాడిన పాట ఒకటి బాగుంది, చాలా బాగుంది. కమల్ హాసన్ యాక్టింగ్ అయితే బాగానే ఉంది, కొద్ది ఏజ్ అయినా కూడా బాగానే చేసిండు. ఫైట్స్ బాగానే ఉన్నాయి. భారతీయుడితో ఊహించుకుంటే మాత్రం అప్సెట్ అవుతాం, ఖచ్చితంగా అప్సెట్ అవుతాం. సిద్ధార్థ బాగానే చేశాడు యాక్టింగ్. మేజర్ రోల్ సిద్ధార్థదే. మనం కమల్ హాసన్ అనుకుంటాం కానీ మేజర్ రోల్ మొత్తం సిద్ధార్థ. ఫస్ట్ మూవీ కంటే బాగాలేదు ఖచ్చితంగా. కొద్దిగా స్లో నరేషన్ ఉంటుంది, అంత అనిపించదు. బ్యాక్గ్రౌండ్ శంకర్ డైరెక్షన్ నార్మల్గా ఉంది. అంతకుముందు మూవీస్తో పోలిస్తే కొద్దిగా నార్మల్గానే ఉంది, అంత లేదు. భారతీయుడితో పోలిస్తే కొద్దిగా అప్సెట్ అవుతాం ఖచ్చితంగా. సినిమా కొద్దిగా స్లో నరేషన్ ఉంటుంది, చాలా స్లోగా నరేషన్ ఉంటుంది. ప్లస్ మ్యూజిక్ ఏఆర్ రెహమాన్తో పోలిస్తే చాలా 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 డిసప్పాయింట్మెంట్ అవుతాము. ఏఆర్ రెహమాన్తో పోల్చలేము ఖచ్చితంగా. ఈ మ్యూజిక్ని ఏఆర్ రెహమాన్తో పోల్చలేము. సాంగ్స్ అన్నెసెసరీ అనిపిస్తాయి, ఎందుకు వస్తాయో అర్థం కావు. ఒక్క సాంగ్ మాత్రం మంచిగా ఉంటుంది అంతే. అవుట్ ఆఫ్ 5కి 2.5 ఇవ్వచ్చు, 2.5 3 ఇవ్వచ్చు. ఏమో ఇదే వర్కౌట్ కాలేదు, అదేం వర్కౌట్ అవుతుందో. ఎవరిని చూపించలేదు. క్లైమాక్స్ అంత బాగా అనిపించదు, అది సినిమా అయిపోయినట్టు కూడా ఉండదు. క్లైమాక్స్ అయితే లేదు. చూడొచ్చు, ఒకసారి చూడొచ్చు, వన్ టైం వాచ్.